పంచాయతీ. గతంలో మీ బీఆర్ఎస్ పార్టీ మీకు ఊళ్ళో ఏమేమి పనులు చేసింది? మాకు పింఛన్లు, ఊళ్ళకు త్రాగునీరు, మిషన్ రైతు బంధు, ఇంకా మాకు నడిచినైతే అదే కరెంట్ ఒకటి. గతంలో రైతు బంధు టైంకు పడేది నాట్ల సమయంలో. అవును. ఇప్పుడు ఇంత చాలా ఇంకా వెళ్ళలేదు రోజు అంటారు. దాన్ని రైతుల స్పందన ఎట్లా ఉంది? రైతులు చాలా మంది బాధపడుతున్నారు. అప్పుడు అనవసరంగా పోగొట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ అనేది జనాలు అలా బాగుంది. అయితే గతంలో రైతు బీమా అని చెప్పేసి లాస్ట్ గతంలో ప్రవేశపెట్టిండు కేసీఆర్. మీ గ్రామం ఎంతమందికి వచ్చిన రైతు బీమా? మన రైతు బంధు అలాగే చాలా మందికి వచ్చినాయి. ఒక వస్తుంది సార్. వితంతువులు, పింఛన్లు, వికలాంగులు. టీఆర్ఎస్ గవర్నమెంట్లకు కాంగ్రెస్ గవర్నమెంట్ తేడా అని చెప్పు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో సొంత పార్టీ, అది ఏది చేసినా కేసీఆర్ నిన్నతోనే పట్టించుకొని చేసుకుంటారు. వీళ్ళేమంతా ఏమంటారు కదా, ఎవరు స్వార్థం అలా చూసుకుంటారు వాళ్ళు. టీఆర్ఎస్కి ఏమో ఒకటే బస్ కేసీఆర్, కాంగ్రెస్లో మొత్తం ఎవరికి వాళ్ళ బస్సులు. టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు మీ గ్రామానికి ఏమేమి ఉన్నాయి? రైతు బంధు, పింఛన్లు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదిపుర ముబారక్ అందరికి వచ్చింది. ఇంటింటికి నల్ల నీళ్ళు అన్నిళ్ళకి వచ్చాయి. మంచి అన్నిళ్ళకి వచ్చింది, వస్తున్నాయి కూడా. ఇప్పుడు గత సర్పంచ్ పాలన ఎట్లా మీ గ్రామంలో? సర్పంచ్ పాలన అంటే కరెక్ట్ ఉండక ఇంకా ఆయన గురించి మనకి చెప్పడానికి. సర్పంచ్ మధ్యలో సస్పెండ్ అయింది కదా మీ దగ్గర, ఎందుకు? ఇక ఆయన సొంత విషయాల్లో ఎవరికి తెలియదు. ఈ రోడ్లు డ్రైనేజ్ ఎట్లా ఉంది మీ ఊర్లో? ఇక మాకనంటే డ్రైనేజ్ లేవు. రోడ్లు అయితే మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్తోనే మాకు రోడ్ అయింది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో గొర్రెలు పంచారు, మాకు లేరు. గొర్రెలు రాలే, ఇవి ఎవరు లేరు, యాదవ్స్ లేరు. దళిత బంధు వచ్చినాయి మీ గ్రామంలో ఏమన్నా? దళిత బంధు ఎవరికి రాలేదు. బీసీ బంధు వచ్చినాయా? బీసీ బంధు కూడా రాలేదు. మీ గ్రామం లాస్ట్ చివరి మీరు మీ గ్రామ పిల్లలకి ఏం చెప్తా అనుకుంటారు వచ్చే ఎలక్షన్లను బట్టి? వచ్చే ఎలక్షన్లలో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. ఆయన అయితేనే మనకు రైతులకైనా ప్రతి ఒక్కరికి అందరికీ మంచిగా ఉంటుంది ఆయన వల్ల. మళ్ళీ రేపు సర్పంచ్ అవకాశం పోటీ చేస్తారా? చేస్తా. కాంగ్రెస్ 6 గ్యారంటీల మీద ప్రజలు స్పందన ఎట్లా ఉంది? ఉన్నారంటే వాళ్ళు నమ్మిర్రు, జనం నమ్మి ఓట్లు వేసారు. వాళ్ళు పూర్తి చేస్తారా మధ్యనే పక్క పోతారా అనేది జనాలలో బయటికి వెళ్తలేరు. ఓట్లు వేసిన వాళ్ళే వాళ్ళే ఆలోచన చేసుకుంటారు. ఎందుకు ఓట్లు అయితే వేసినాం మనం ఊరికే మూలంగా పాలించబెట్ట అనుకొని చేసుకున్న శాస్త్రం బాధపడుతుంది. ఈ ఊర్లలో బస్సులు వస్తున్నాయా? మరి మాకు బస్సులు అంతమందికి వచ్చిన బస్సు ఎప్పుడు లేదు. బస్సు లేదా? మరి అడిగిరా మీ ఎమ్మెల్యేని అడిగిరా బస్సు కోసం? అడుగుంటే సార్ ఎవరు కూడా దాని గురించి పట్టించుకుంటలేరు. ఎందుకంటే పక్కన రూట్ లేదు. మా ఊరికే మన బై ఎలక్షన్ చనిపోయినాకనే ఇమీడియట్గా రోడ్ వేసారు. అసలు మా మండలంలో ఫస్ట్ మెటల్ రోడ్డు, అలాంటిది మొన్నటిసారి ఆయన పుణ్యం అనుకోవాలి. నువ్వు నడిచేదే మాకు భిక్ష. రాపో భగత్ వచ్చాయి మీ ఊరికి ఎప్పుడైనా? ఎప్పుడైనా ఒకసారి వచ్చిపోయాయి. మరి మీకు ఇప్పుడు అందుబాటులో ఉంటుందా భగత్ ఎప్పుడైనా అవసరం ఉంటే? ఇది మధ్యనట్టుగా మేము ఆయన పోతలేము. మాకు పని ఉంటే పెద్దలా చేసేదా, పనులు చేసేదా? అంటే పోతే చేసేది కానీ మాకు అంత అవసరం పడకపోయేది. సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతమందికి వచ్చి మీ గ్రామంలో చెక్కులు? రావచ్చు సార్, 12 మంది రావచ్చు.